ఇవాళ కేవలం నరేంద్ర మోడీ గారి మీద కాదు, ఇలా బండి సంజయ్ గారు ఏం చేసిరని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీకు కనబడట్లేదా? ఇలా ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా. ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, ఈ తెలంగాణ ప్రజల ఈ ప్రభుత్వాలు తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల తరఫున పోరాడి అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా ఎవరంటే ఇలా బండి సంజయ్ కుమార్ గారని తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా బండి సంజయ్ కుమార్ గారు నేతృత్వం వహించి జైల్లోకి పోయి కేసులు పెట్టించుకొని ఇలా పోరాడుతున్న వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ కరీంనగర్ ప్రజలు కూడా మరొకసారి కూడా భారీ మేజార్టీతో గతంలో సుమారు 1,00,000 మేజార్టీతో గెలిపించారు. ఈసారి అంతకంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు. మీరు అసత్యాలు మానుకోండి. ఇలా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇలా ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇలా 2 లక్షల రుణమాఫీ మళ్ళీ 15 ఆగస్టు అని చెప్పి చెప్తున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. మరి 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఇవాళ రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తాను, అవేమైంది? ఇవాళ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాను, కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పిస్తా అని చెప్పారు. ఇవాళ క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తాను, మరి అదేమైంది? ఇలా తరుగు తాలు లేకుండా కొంటామని చెప్పారు. కానీ ఇలా 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తాలు పేరు మీద ఇలా కోత విధించి ఇలా మరి మీరు గతంలో టీఆర్ఎస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ రైతులను దోచుకుంటే ఇవాళ మరి టీఆర్ఎస్ నాయకులు పోయి కాంగ్రెస్ నాయకులు వచ్చి తప్ప రైతుల యొక్క కోతలు మాత్రం మానలేదు. మరి ఇవన్నీ ఏం కనబడతలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వీటికి ఫస్ట్ తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు చేయమని చెప్పు, తర్వాత 500 రూపాయలు బోనస్ ఫస్ట్ ప్రకటించు. తప్ప ఇలా మీకు ప్రకటించే స్థితిలో లేరు. ఈ ఎన్నికలు కావాలి, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకు గాడిద గుడ్డు చూపించినటువంటి దానికి సింబాలిక్ గా పట్టుకొని తిరుగుతున్నాం. గద్దె మాత్రమే చూపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా అత్యంత వేగంగా ప్రజా వ్యతిరేకతను చురుగొన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు, బీఆర్ఎస్ అయితే అసలే ఓటేసే పరిస్థితులు లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయితేనే ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి 13వ తారీఖు నాడు ఇవాళ భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కమలం గుర్తుకే